వస్తున్నాను అబ్బాయి వస్తున్నాను. హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్. రాయన్ ఈ సినిమా స్టోరీ 1% కూడా రివీల్ చేయను, ఎందుకంటే సినిమాకి మెయిన్ హైలైట్ స్టోరీ. సో సినిమాలో ప్లస్ పాయింట్ ఏంటి, మైనస్ పాయింట్ ఏంటి, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది, మ్యూజిక్ ఎలా ఉంది, సో దాని గురించి మనం డిస్కషన్ చేసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి మామ. మొదటిగా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలంటే ధనుష్. సో ఎరగదీశాడు మామ, ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ. ఇంటర్వల్ బ్యాంక్‌లో ఒక ఫైట్ ఉంటుంది. ఖతర్నాక్ ఉంటుంది. అండ్ ఇంటర్వల్ బ్యాంక్ అదిరిపోద్ది. సెకండ్ హాఫ్‌లో ఒక 2, 3 ఫైట్ సీన్స్ ఉంటాయి. దాంట్లో కూడా ఇరగదీశాడు మా ధనుషు. ఆ గుండు కొట్టుకొని ఆ గెటప్‌లో మీరు ఆల్రెడీ ట్రైలర్ చూసుంటారు. పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. తన చెల్లెలు చెప్తుంటది, "ఏ అన్న నువ్వు ఎప్పుడు చూసినా గుండు కొట్టుకునే ఉంటావు. ఏంటి" అంటే స్టైల్ అని చెప్తాడనమాట. ఆ సీన్ కూడా చాలా బావుంటుంది. సో మొత్తానికి ఒక ఫ్యామిలీ అండ్ బాండింగ్ అనమాట. అంటే ధనుష్‌కి ఇద్దరు తమ్ముళ్ళు, ఒక చెల్లెలు ఉంటారు. చిన్న వయసులో తనే పెంచుతాడనమాట. సో మిగతా ఏంటనేది మీరు సినిమాలో చూడాలి. సో ఇక సందీప్ కిషన్ ఉన్నంత వరకు ఓకే. బాగానే యాక్ట్ చేశాడనమాట. సందీప్ కిషన్ ఇంకొక తమ్ముడుంటాడు. తను కూడా బాగానే యాక్ట్ చేశాడు. ఇక సిస్టర్ క్యారెక్టర్‌లో చేసిన ఆ అమ్మాయి మాత్రం యాక్టింగ్ మాత్రం సెకండ్ హాఫ్‌లో ఇరగదీసింది మామ. దాంట్లో డౌట్ లేదు. ఇక 'ఎస్.జె. సూర్య' సేతురామన్ అని ఒక క్యారెక్టర్‌లో యాక్ట్ చేశాడు. విలన్ క్యారెక్టర్‌లో. విరగదీశాడు యాక్టింగ్ మాత్రం. చంపేశాడు. తర్వాత 'దొరై' అనే క్యారెక్టర్‌లో ఇంకొక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆయన కూడా యాక్ట్ చేశారు. ఆయన కూడా ఉన్నంత వరకు బాగానే యాక్ట్ చేశారనమాట. సో ఓవరాల్‌గా అందరి యాక్టింగ్ మాత్రం టూ గుడ్ అని చెప్పొచ్చు. ఎవరి క్యారెక్టర్‌ని తక్కువ అని చెప్పలేము. అదే విధంగా 'ప్రకాష్ రాజ్' గారి క్యారెక్టర్ కూడా ఒక 2, 3 సీన్స్ కనిపిస్తాడు స్క్రీన్‌లో లాస్ట్‌లో కూడా. సో ఆయన క్యారెక్టర్ కూడా బానే ఉంది. సో మెయిన్ ఆ క్యారెక్టర్ చుట్టే తిరుగుతుంటదనమాట స్టోరీ. 'ప్రకాష్ రాజ్' క్యారెక్టర్ మెయిన్ అక్కడ డెప్త్. తర్వాత ఇక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ హాఫ్ కొంచెం డల్‌గా అనిపించింది మామ. కానీ సెకండ్ హాఫ్‌లో ఏఆర్ రెహమాన్ గారు ఇచ్చారు మామ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్కు. ధనుష్ ఫైట్ చేస్తా ఉంటే ఆ ఎలివేషన్స్ గాని, క్లైమాక్స్‌లో వచ్చే ఒక ఫైటు, తర్వాత దానికి ముందు ఒక సాంగు, చాలా విజువల్స్ చాలా బాగుండింది. అక్కడ ఏఆర్ రెహమాన్ గారు తమిళ్‌లో ఆ సాంగ్ పాడుతా ఉంటే మీరు చూసుంటారు ఆల్రెడీ. ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ వైరల్ ఆ సాంగు. కానీ తెలుగులో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. కానీ ఉన్నంత వరకు గూస్ బంప్స్ వచ్చాయన్నమాట. ఇంకా తమిళైతే చెప్పాల్సిన అవసరం లేదు. అలా ఉండిందన్నమాట ఆ సాంగ్ మాత్రం. అండ్ త ఓవరాల్‌గా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సెకండ్ హాఫ్ చాలా ఎలివేట్ అయింది. ఫస్ట్ హాఫ్ కొంచెం డల్ అనిపించింది. ఇక డైరెక్షన్ గురించి మాట్లాడుకోవాలి. ధనుష్ డైరెక్షన్ మళ్ళీ ఖతర్నాక్ డైరెక్షన్ స్క్రీన్ ప్లే గాని, ఎక్కడ గాని ఒక్క సీన్ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బోర్ కొట్టలేదు. అండ్ ఎక్కువ మెయిన్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. అండ్ బ్రదర్ సెంటిమెంట్ గాని, సిస్టర్ సెంటిమెంట్ గాని చాలా వర్కౌట్ అయిందనమాట. అండ్ ఓవరాల్‌గా టూ గుడ్ మూవీ. అండ్ మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయదు. సో ఫైనల్‌గా ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ 5కి ఔట్ ఆఫ్ 3.75. సో అదనమాట. సో మొత్తానికి సినిమా చాలా బావుంది. అండ్ ఈ సినిమా అయితే వెంటనే మీరు థియేటర్ అయితే వాచ్ చేసి మీకైతే రికమెండ్ చేస్తున్నా. మళ్ళీ మీకు చెప్తున్నా, మీకైతే రికమెండ్ చేస్తున్నా, ఓన్లీ థియేటర్‌లో చూడాల్సిన ఒక పర్ఫెక్ట్ ఎమోషనల్ బాండింగ్ మూవీ అనమాట. సో మిస్ అవ్వద్దు. వెంటనే థియేటర్‌లో చూడండి. ఓటీటీలో అయితే స్కిప్ చేసేయండి సినిమాని. థియేటర్‌లో మాత్రం చూడాల్సిన ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ హార్ట్ టచింగ్ మూవీ అనమాట. సో మిస్ అవ్వద్దు. ఓకే. అండ్ ఫైనల్‌గా ఈ రివ్యూ ఎలా ఉందో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్‌తో మళ్ళీ మేము ఉంటాం మామ. బాయ్.